రాష్ట్రాలను చలి వణికిస్తోంది. తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు చలి తీవ్రత మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఏపీని కూడా చలి వణికిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు, అరకు, మినమలూరు, చింతపల్లి వంటి లోయ ప్రాంతాల్లో చలి చంపేస్తోంది. మినమలూరులో 4 డిగ్రీలు, అరకులో 4.6 డిగ్రీలు, పాడేరు వద్ద 6 డిగ్రీలు, చింతపల్లిలో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గ్రామీణ ప్రాంతాలు మాత్రమే కాదు, పట్టణాల్లో కూడా చలి బీభత్సం సృష్టిస్తోంది. ఉదయం తొందరగా ఉద్యోగాలు, వ్యవసాయ పనుల కోసం బయలుదేరే ప్రజలు నిండా కప్పుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావటానికే ప్రజలు భయపడుతున్నారు. తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా చలితో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ సమస్యలతోటి చిన్నపిల్లలైతే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరో 2 నుంచి 3 రోజుల వరకు కూడా తెలంగాణలో చలి ఉష్ణోగ్రతలు అన్నది మరింతగా పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పేసింది మనం చూడొచ్చు. అక్కడ పూర్తిగా ఫాగ్ అక్కడ ఏర్పరచుకొని ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక కొన్ని చోట్ల యాక్సిడెంట్స్ కూడా అవుతున్న ఘటనలు మనం చూసాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అన్నది బాగా పెరిగింది.